2 normal. Opposite side, red and white. 3. Concha. 4. Same goes side. 1, 2, 3, 4. Chal. నెక్స్ట్ కట్టి చక్రాసన్. కాళ్ళు దూరం, 2 కాళ్ళ మధ్య 3 అడుగులు దూరం ఉంచండి. 2 చేతులు ముందుకు సైడ్. చేతులు ఛాతీ తల కుడివైపు నుంచి వెనక్కి తిప్పాలి. కాళ్ళు కదలకూడదు. రైట్ సైడ్ 1, బాగా వెనక్కి. ఆపోజిట్ 2, ఇది ఫాస్ట్. 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ అర్ధ చంద్రాసన్. కాళ్ళు దూరం, కుడి చేతి కుడి కాలు వెంబడి ఇలా కిందకి తీసుకుని నేల కాంచడం, ఎడం చేతి కూడా కుడివైపు తీసుకొచ్చి నేల కాంచడం, తలని కుడి మోకాలు కాంచాలి, మోకాలు ఉంచకుండా. 1, 2 నార్మల్. ఆపోజిట్ సైడ్ ఎడం వైపు. 3, తలని ఎడం మోకాలు కాంచాలి, మోకాలు ఉంచకూడదు. 4, ఇది ఫాస్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ త్రికోణాసన్. కాళ్ళ దూరం, 2 చేతుల సైడ్కి, కుడి చేత్తో ఎడం కాలు మడం పట్టుకొని ఎడం చేతి పైకి తీసుకెళ్ళి ఎడం చేతి చూడాలి, మోకాలు వంచుకోండి. 1, పైన ఎడం చేతి చూడండి, బాడీ బాగా పుష్ చేయండి, ఇంకా పుష్ చేయండి. 2 నార్మల్. ఆపోజిట్ సైడ్ ఎడం చేతితో కుడి కాలు మడం పట్టుకోవడం, కుడి చేతి పైకి తీసుకెళ్ళి కుడి చేతి చూడాలి, ఇంకా పుష్ చేయండి. 4, ఇది ఫాస్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ ఊర్ధ్వ హస్తాసన్, పాద హస్తాసన్ కలిపి చేసేద్దాం. గాలి పీలుస్తూ చేతులు ఛాతీ తల ఎంత వీలైతే అంత వెనక్కి వాలడం, గాలి వదిలేస్తూ ముందుకు వంగి 2 చేతులు ఇలా కాళ్ళ కింద తీసుకుంటాం. పర్ఫెక్ట్గా సేమ్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ ఉదరాకర్షాసన చేద్దాం. 2 కాళ్ళు దగ్గర తెచ్చుకోండి, అరికాళ్ళంతా నేల కాంచి పాదాల మీద కూర్చోండి, మొత్తం అరికాళ్ళు నేల కాలిపి ఉండాలి. 2 చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకోండి. కుడి కాళ్ళు ఇలా కంప్లీట్గా సైడ్ కాల్ చేయడం, ఎడం కాలు ముందుకు తోసుకొని పొట్టం లోపలికి లాగి కుడి చేతితో ఎడం మోకాలు క్రాప్ చేసి ఛాతీ తల ఎడం వైపు తిప్పి ఇంకా ట్విస్ట్ చేయండి బాడీ, ఇంకా తిరగండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. స్టమక్లో పెయిన్ వస్తుంది, ఎంత ఆయాసం వచ్చేస్తుందో చూడండి. కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి, తిరగాలి, ఇంకా తిరగాలి, ఇంకా తిరగాలి. రిలాక్స్. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. సేమ్ ఆపోజిట్ సైడ్ ఎడం కాళ్ళని ఇలా సైడ్కి వచ్చేయడం, కుడి కాలు ముందుకు తోసుకుంటూ పొట్టం లోపలికి లాగి ఛాతీ తల కుడివైపు నుంచి వెనక్కి తిప్పండి, ఇంకా తిరగండి, ఇంకా తిరగండి, ఇంకా తిరగండి. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి, ఎక్కువసేపు ఉంచండి, భరించండి. స్టాండ్. రిలాక్స్. నెక్స్ట్ మనం సూర్య నమస్కారాలు తెలుపుదాం. సూర్య నమస్కారాలు చేద్దాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయండి. నమస్కార ముద్ర, బాడీని బాగా వలచండి. ఓం మిత్రాయ నమః. బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వ హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ 2 కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాద హస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left leg back. Just chest up. Ashwachancharanasana. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Start. కుడికాలు వెనక్కి బాడీ చేసే పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాలు మీద కూర్చొని ఛాతీ గడ్డ నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తలపైకి, మోకాళ్ళు నేలకు అనుకూల ఆకాశాన్ని చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి జస్ట్ చెస్ట్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాల ముందుకి, తల మోకాలకి, మోకాలు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కారం ముద్ర. నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం రవయే నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు వెనక్కి బాడీ ఏ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళ మీద కూర్చొని ఛాతీ గడ్డ నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తలపైకి, మోకాళ్ళు నేల కానుకూడదు ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి, హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాల ముందుకి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర. నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం సూర్యాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోండి. ఊర్ధ్వహస్తాసన్. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు వెనక్కి బాడీ ఏ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళ మీద కూర్చొని ఛాతీ గడ్డ నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం.
గాలి పిలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. వెడల్కాల ముందుకి, హ్యాండ్స్ అప్, మోకాళ్ళు నేల కాంచకుండా, అశ్వచంచలనాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ అప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా, పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి పిలుస్తూ బాగా వెనక వాలిపోయి ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం భాస్కరాయ నమః. రిలాక్స్ ఇన్ శాంత్యాసన్, కంప్లీట్ రిలాక్స్. వెలుగులు పడుకోండి. శవాసన్, కంప్లీట్ రిలాక్స్. నెక్స్ట్ మనం ఎస్టికాసనం చేద్దాం. ఇలానే వెలికి పడుకోండి. రెండు కాళ్ళు టచ్ చేసి ఉంచండి. రెండు చేతులు ఫింగర్స్ లాక్ చేయండి. గాలి బాగా పీల్చి బంధించి, చేతుల వెనక్కి, కాళ్ళు ముందుకి సాగది, బాడీని బాగా సాగదీయాలి. ఇంకా పొట్ట లోపలికి లాక్కోండి. వెన్నుపూస నేలకు అంటుకునే ఉండాలి. ఏం జరుగుతుందో చూడండి. స్టమక్లో పెయిన్ వస్తుంది, వెన్నుపూసలో పెయిన్ వస్తుంది, కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. దాన్ని గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించాలి. ఎంత పెయిన్ అయినా భరించాలి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ కాళ్ళ మీద కాలేసాయి. గాలి బాగా పీల్చి బంధించి, చేతులు వెనక్కి లాగి, కాళ్ళని లెఫ్ట్కి రైట్కి రొటేట్ చేయండి. కాళ్ళు బొట్టన వేలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేల నాంచండి. అంత బాగా రొటేట్ చేయండి. రిలాక్స్. కాళ్ళు మార్చి సేమ్. చేతులు బాగా వెనక్కి లాగి, కాళ్ళని లెఫ్ట్కి రైట్కి రొటేట్ చేయడం. కాళ్ళు బొట్టన వేలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేల నానాలి. అంత బాగా రొటేట్ చేయండి. రిలాక్స్. నెక్స్ట్ రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి. చేతులు బాగా వెనక్కి లాగి, కాళ్ళు చేతులు కదలకుండా మధ్యలో నడువును మాత్రమే రొటేట్ చేయండి. లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్కి రైట్. కాళ్ళు చేతులు కదలకూడదు. బాగా రొటేట్ చేయాలి. నెక్స్ట్ మనం రెండు చేతులు ఇలా సైడ్కి చాపేయండి. కుడి కాళ్ళని ఫోల్డ్ చేసి, కుడి కాళ్ళ పాదాన్ని ఎడమ మోకాల మీద ఉంచండి. ఇప్పుడు కుడి మోకాల్ని ఎడమ వైపు వాల్చి నేల కాల్చేయడం, ఛాతీ తల కుడివైపుకి బాగా టెస్ట్ చేయాలి. బట్టలు పిండినట్టుగా పిండాలి, మెలిగి పెట్టాలి బాడీ. ఇంకా తిప్పండి. ఏం జరుగుతుందో చూడండి. ఎంత పెయిన్ వస్తుందో రానివ్వండి, భరించండి, ఎక్కువసేపు ఉంచండి. ఇంకా తిరగాలి. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. వెడంకాల పాదాన్ని కుడి మోకాల మీద ఉంచడం, ఎడమ మోకాల్ని కుడివైపు వాల్చి నేల కాల్చేయడం, ఛాతీ తల ఎడమ వైపు తిప్పడం.
బాగా ట్విస్ట్ చేయండి, ఇంకటి విషయం చూడండి ఎంత పెయిన్ వస్తుందో, ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించి ఉంచండి. నెక్స్ట్ మనం మత్స్యాసనం చేద్దాం. ఈ మత్స్యాసనం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. మెడ నొప్పులు ఉంటే మెడ నొప్పులు తగ్గుతాయి. ఈ ఆసనాన్ని పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంలో చేయండి. పద్మాసనం రాని వాళ్ళు ఇలానే కాళ్ళు ముందుకు చాపుకోండి. పద్మాసనం వచ్చిన వాళ్ళు ఇలా పద్మాసనం వేసేసేయండి. నెక్స్ట్ మోచేతులు మీద సపోర్ట్ తీసుకొని ఛాతీ తల పైకి లేపండి. మోచేతులు ముందుకు అడ్జస్ట్ చేసుకుంటూ తల వెనక్కి వాల్చి నేల కాంచండి. ఛాతిని ఇంకా పైకి లేపి నడినెత్తిని నేల కాంచండి. కాళ్ళు ముందుకు చాపిన వాళ్ళు కాళ్ళు ముందుకు సాగదేయండి. పద్మాసనంలో చేసిన వాళ్ళు రెండు చేతులతో రెండు కాళ్ళు బొట్టన వేలు పట్టుకుని రెండు మోచేతులు నేల కాంచి చెస్ట్ అప్ చేయాలి. ఇంకా చెస్ట్ అప్. ఇక్కడ మీరు గమనించినట్లయితే వెన్నుపూసలో పెయిన్ వస్తుంది, మెడలో పెయిన్స్ వస్తున్నాయి. ఎంత ఆయాసం వచ్చేస్తుందో చూడండి. రానివ్వండి, భరించండి. ఇంకా చెస్ట్ అప్, కొంచెం చెస్ట్ అప్ చేస్తూనే ఉండాలి. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కువసేపు ఉంచండి. రిలాక్స్. చాలు, లేచి కూర్చున్నాం. నెక్స్ట్ మనం యోగ ముద్రాసనం చేద్దాం. ఈ యోగ ముద్రాసనం వల్ల మలబద్ధక ప్రాబ్లం పోతుంది. కాబట్టి పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంలో కూర్చొని చేయాలి. పద్మాసనం వచ్చిన వాళ్ళు ఇలా పద్మాసనంలో కూర్చోండి. లేదు అంటే సుఖాసనంలో కూర్చోవచ్చు. గాలి పీలిస్తూ రెండు చేతులు పైకి లేపడం, గాలి వదిలేస్తూ స్లోగా ముందుకు వంగి రెండు చేతుల్ని స్ట్రైట్ గా నేల కాంచి తలను కూడా నేల కాంచండి. సీటు పైకి లేకూడదు. అంటే ఎక్కడ ఉన్న మడమలు పెట్టి ఏం జరుగుతుందో చూడండి. ఎంత పెయిన్ వస్తుందో రానివ్వండి, భరించండి. ఎంత ఆయాసం వచ్చేస్తుందో చూడండి, గమనిస్తూ ఎక్కువసేపు ఉంచాలి. రిలాక్స్. గాలి పీలిస్తే రెండు చేతులు పైకి లేపి సైడ్ నుంచి కింద సైడ్. నెక్స్ట్ మనం వక్రాసనం చేద్దాం. రెండు కాళ్ళు ముందుకు చాపేయడం, రెండు చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. ఈ వక్రాసనం వల్ల కాళ్ళు, చేతులు, స్టమక్, వెన్నుపూస బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. కాబట్టి పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. కుడి కాల్ని ఫోల్డ్ చేసి నిలబెట్టండి. ఇలా కుడి చేయిని వెనకాల సపోర్ట్ తీసుకోండి. వెడం చేయిని పైకి లేపి వెడం చేత్తో ఇలా కుడి మోకాలను క్రాస్ చేసి పొట్టను బాగా ఇలా లోపలికి లాక్కొని అదే వెడం చేత్తో వెడం మోకాలను పట్టుకోవాలి. ఛాతీ తల కుడివైపు నుంచి వెనక్కి తిప్పండి. మీ వెడం కాలు, షోల్డర్స్ ఒకే లైన్లోకి వచ్చే వరకు వెనక్కి తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ నార్మల్ అయితే ఏం జరుగుతుందో చూడండి, గమనించండి, ఎక్కువసేపు ఉంచండి, భరించండి. ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో గమనించండి. సేమ్ ఆపోజిట్ సైడ్ చేసేద్దాం. వెడంకాలను ఫోల్డ్ చేసి నిలబెట్టడం, వెడం చేయిని వెనక్కి సపోర్ట్ తీసుకోండి. కుడి చేయిని పైకి లేపి కుడి చేతితో వెడం మోకాన్ని క్రాస్ చేసి పొట్టను లోపలికి లాక్కుంటూ అదే కుడి చేతితో కుడి మోకాన్ని పట్టుకోండి. ఛాతీ తల వెడం వైపు నుంచి వెనక్కి తిప్పండి. ఇక్కడ నార్మల్ వీతి గమనించండి. ఎంత ఇబ్బందిగా ఉన్నా పర్లేదు, భరించి ఉంచాలి. ఇంకా తిప్పాలి. మీ కుడికాలు, షోల్డర్స్ ఒకే లైన్లోకి వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. చాలు. నెక్స్ట్ మనం అర్ధమచ్చేంద్రియాసనం చేద్దాం. ఈ అర్ధమచ్చేంద్రియాసనం వల్ల వక్రాసనంలో ఏ రిజల్ట్స్ వచ్చాయో అవే వస్తాయి, కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. కుడికాల్ని వెడంకాల మీద క్రాస్ చేసి నిలబెట్టండి. ఇలా వెడంకాల్ని వెనక్కి ఫోల్డ్ చేసేయండి. కుడి చేయిని వెనకాల సపోర్ట్ తీసుకోండి. వెడం చేయిని పైకి లేపి వెడం చేతితో కుడి మోకాల్ని ఇలా క్రాస్ చేసి పొట్టను బాగా లోపలికి లాక్కొని అదే వెడం చేతితో కుడి కాలు పాదాన్ని పట్టుకోండి. ఛాతీ తల కుడివైపు నుంచి వెనక్కి తిప్పి కుడి చేయిని కూడా నడుము మీద క్రాస్ చేసి
కుడికాలి తొడని టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతే. ఇక్కడ నార్మల్ పెట్టి కళ్ళు మూసుకోవడం, గమనించడం, ఏం జరుగుతుందో చూడడం. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. సేమ్ ఆపోజిట్ సైడ్ చేసేద్దాం. వెడకాలు కుడికాలు మీద క్రాస్ చేసి నిలబెట్టడం, కుడికాల్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా ఉంచండి. ఎడం చేయిని వెనక్కి సపోర్ట్ తీసుకోండి. కుడి చేయిని పైకి లేపి కుడి చేతితో వెడం మోకాలు క్రాస్ చేసి అదే వెడంకాల పాదాన్ని పట్టుకోండి. ఛాతీ తల వెడం వైపు నుంచి వెనక్కి తిప్పి వెడం చేయిని కూడా నడుము మీద క్రాస్ చేసి వెడంకాలి తొడని టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది గమనిస్తూ ఎక్కువసేపు ఉంచాలి, భరించి ఉంచాలి. నెక్స్ట్ మనం గోముఖాసనం చేద్దాం. ఈ గోముఖాసనం వల్ల షోల్డర్స్, స్పైనల్, హెడ్ బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సేమ్ కుడికాలను వెడంకాల మీద క్రాస్ చేసి నిలబెట్టండి. ఇందాకట్లాగే వెడంకాలని వెనక్కి ఫోల్డ్ చేసి వెడంకాల మడం మీద కూర్చోండి. మడము మలద్వారాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. కుడికాలని బాగా సైడ్కి లాగేసి ఒక మోకాల మీద ఒక మోకాలు తెచ్చుకోండి. కుడి చేయిని పైకి లేపి వెడం చేయిని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ రెండు చేతులు షేక్ హ్యాండ్. మీ చేతులతో మీరే పెద్ద షేక్ హ్యాండ్, మొత్తం అరచేతులు అందుకోవాలి. ఇప్పుడు పొట్టలో గాలంతా బయటకు వదిలేసి శ్వాసను బంధించి తల నుదిటి భాగాన్ని మోకాలకు ఆంచి అక్కడ నార్మల్ విధి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎడమ షోల్డర్లో విపరీతమైన పోట్లు వచ్చేస్తున్నాయి. స్పైనల్లో హెడ్లో పెయిన్ అనిపిస్తుంది. ఎంత ఆయాసం వచ్చేస్తుందో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. సేమ్ ఆపోజిట్ సైడ్ చేసేద్దాం. వెడంకాలు కుడికాలు మీద క్రాస్ చేసి నిలబెట్టడం, కుడికాలని వెనక్కి ఫోల్డ్ చేసి కుడికాలు మడం మీద కూర్చోండి. మడము మలద్వారాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. వెడంకాలను బాగా సైడ్కి లాగేసి ఒక మోకాల మీద ఒక మోకాలు తెచ్చుకోండి. ఇలా వెడం చేయిని పైకి లేపండి, కుడి చేయిని వెనక్కి తీసుకెళ్ళండి. మళ్ళీ రెండు చేతులు షేక్ హ్యాండ్. ఇందాక కొంచెం ఈజీగా వచ్చాయి, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ అందుకోవాలి. మన చేతులు మన ఇష్టం కదా. పొట్టలో గాలంతా బయటకు వదిలేసి శ్వాసను బంధించి తల నుదిరి భాగాన్ని మోకాలు కాంచి నార్మల్ బ్రీతింగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కుడి షోల్డర్లో విపరీతమైన పోట్లు వచ్చేస్తున్నాయి. స్పైనల్లో హెడ్లో పెయిన్ అనిపిస్తుంది. ఎంత ఆయాసం వచ్చేస్తుందో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి. భరించడమే మనం చేయాల్సింది. స్లోగా నార్మల్కి వచ్చేయండి. షోల్డర్ బాగా పెయిన్ అనిపిస్తే ఇలా షోల్డర్స్ ఇలా మర్దన చేసుకోండి. నెక్స్ట్ మనం వజ్రాసనంలో కూర్చున్నాం. మండూకాసనం చేద్దాం. ఈ మండూకాసనం వల్ల డయాబెటిక్ మన జోలికి రాదు. ఒకవేళ వచ్చేస్తున్నా కూడా 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఏం జరిగిందో గమనించండి. మన పొట్ట లోపల ఉన్న అడ్డంగా ఫ్రాంకియాసిస్ గ్లాండ్ ఉంటుంది. 7 ఇంచుల పొడవుతో అది యాక్టివేట్ అయిపోతుంది. ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం సేమ్. రెండు చేతులు పెట్టి వేయించేయండి. పొట్ట మీద ఉంచేసేయండి. బొడ్డు దగ్గర సేమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. నెక్స్ట్ దీనిలో సెకండ్ పోర్షన్. దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో గమనించండి. ఇప్పుడు అరచేతిని బొడ్డు మీద ఉంచుతాం, దాని మీద వడం చేయించండి. ఇప్పుడు ఎలా చేస్తాం అలానే చేస్తాం. 30 కౌంట్ చేసేదాకా వస్తాం. పర్ఫెక్ట్గా సేమ్. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. గమనించండి ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ మనం శశంకాసనం చేద్దాం. ఈ శశంకాసనం వల్ల షోల్డర్స్, స్పైనల్, హెడ్ బాగా యాక్టివేట్ అవుతున్నాయి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. కుడి చేత్తో వెడం మణికట్టుని ఇలా గట్టిగా పట్టుకోండి. బాడీ వెనకాల చేతులు స్ట్రైట్ గా చేయండి. గాలి వదిలేస్తూ ముందుకు వంగి తలని నేల కాంచి 2 చేతులు 90 డిగ్రీస్ పైకి లేపాలి. ఇంకా పైకి, ఇంకా పైకి. సీటు పైకి లేకూడదు. గమనించండి ఏం జరుగుతుందో చూడండి. అబ్జర్వ్ చేయండి. ఎక్కువసేపు ఉంచండి. ఇంకా పైకి లేపాలి. ఇంకా పైకి, ఇంకా పైకి. రిలాక్స్. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. నెక్స్ట్ మనం ఊష్ట్రాసనం చేద్దాం. ఊష్ట్రము అంటే ఒంటె. మన బాడీని ఒంటెలాగా తీసుకురావడం. 2 మోకాల మీద లేసి నిల్చోవడం. 2 మోకాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచండి. 1 feet గ్యాప్. గాలి పిలుస్తూ 2 చేతులు పైకి లేపండి. గాలి వదిలేస్తూ 2 చేతుల్ని సైడ్ నుంచి తీసుకొచ్చి వెనక్కి వాలి 2 చేతులతో 2 కాళ్ళ పాదాలు పట్టుకోండి. తల వెనక్కి వాలి చేయండి. ఛాతీ నడుము పైకి లేపండి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. కళ్ళు మూసుకొని మీరు గమనించినట్లయితే ఐసులో విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి. వెన్నుపూసలో పెయిన్ అనిపిస్తుంది. నీరసం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. దాన్ని గమనించండి. ఎక్కువసేపు ఉంచండి. భరించి ఉంచండి. స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చున్నాం. సుప్త వజ్రాసనం చేద్దాం. ఈ సుప్త వజ్రాసనం వల్ల టైస్ మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం కరిగిపోయి టైస్ సన్నగా అయిపోతాయి. కాబట్టి పర్ఫెక్ట్ గా చేసేద్దాం. ఇలా వజ్రాసనంలో కూర్చోండి. మోచేతుల మీద సపోర్ట్ తీసుకొని బాడీని ఇలా వెనక్కి వాల్చేయండి. మోచేతులు ముందుకు అడ్జస్ట్ చేసుకుంటూ తల వెనక్కి వాల్చి నేల కాంచేయండి. తర్వాత మోచేతులు సపోర్ట్ తీసి వీపు కూడా నేల కాంచేయండి. 2 మోకాళ్ళు దగ్గరకు లాగండి. పొట్ట లోపలికి లాక్కొని గమనించండి ఏం జరుగుతుందో చూడండి. అబ్జర్వ్ చేయండి. ఎక్కువసేపు ఉంచండి. టైస్ మీద విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి. టైస్ మీద విపరీతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. దానివల్ల టైస్ మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. గమనించండి దాన్ని. ఇప్పుడు ఎలా ఆసనంలోకి వెళ్ళామో అలా నార్మల్కి వచ్చేసేయండి. అలా లెగలేని వాళ్ళు కుడివైపు సైడ్కి తిరిగి లెగచ్చు. నెక్స్ట్ మనం స్టమక్ రిడక్షన్ ఆసనం చేసేద్దాం. పొట్టను కరిగించి పడేద్దాం. సో వెనుకలు పడుకోండి. ఉత్తాన పాదోత్తాసన్. రెండు చేతులు ఫింగర్స్ లాక్ చేసి తల కింద ఉంచండి. 2 చేతులు సైడ్ చాపేసేయండి. 2 కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదీసి 2 కాళ్ళు కలిపి ఒకేసారి ఒక అడుగు పైకి లేపి అక్కడ 60 కౌంట్ చేసేదాకా ఉంచాలి. ఓన్లీ 1 feet అప్. మోకాళ్ళు ఉంచకూడదు. సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. Relax. దీనివల్ల కింది పొట్ట మీద విపరీతమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల కింది పొట్ట మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అలానే పై పొట్ట మీద ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ కరగడం కోసం
నౌకాసనం చేద్దాం. మన బాడీని నౌకలాగా తీసుకురావడం ఎలా ఉంటుంది? రెండు చేతులు ముందుకు తీసుకొచ్చి టైల్స్ మీద ఉంచండి. రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదే. కాళ్ళు చేతులు తల 1 feet పైకి లేపి బాడీని నౌకలాగా షిప్ షేప్ కి తీసుకొచ్చి అక్కడ 60 కౌంట్ చేసేదాకా ఉంచాలి. మోకాళ్ళు ఉంచకూడదు. సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. నెక్స్ట్ సేమ్ ఇలానే దీనిలో సెకండ్ పోర్షన్. రెండు చేతులు వెనక్కి చాపి రెండు చెవులు కాంచేయండి. చేతులు కూడా స్ట్రైట్ గా ఉండాలి. కాళ్ళు రెండు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదే. ఇప్పుడు ఎలా చేస్తాం అలానే కాళ్ళు చేతులు తల 1 feet పైకి లేస్తాం. చేతులు వెనక్కి ఉంటాయి, ముందుకు రావు. గడ్డం చేతి కానాలి. రెండు చేతులు చెవులు కాని ఉండాలి. సేమ్ 1 feet up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. ఈ మూడు ఆసనాన్ని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ పొట్ట మాయమైపోతుంది, కరిగిపోతుంది. దీంతో పాటు డైట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మనకు ఎంత కావాలో అలవాటు చేసుకుంటే చాలు. నెక్స్ట్ మనం జననాంగాలను యాక్టివేట్ చేయడం కోసం ద్విపాద నాస స్పర్శాసన్. రెండు కాళ్ళతో ఇలా నమస్కారం చేసి రెండు చేతులతో రెండు కాళ్ళ పాదాలు పట్టుకోండి ఇలా. ఇప్పుడు గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ బొట్టలు వెళ్ళి ఒకేసారి ముక్కు కాంచి అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నెక్స్ట్ మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి ద్విపాద పవన ముక్తాసనం చేసేద్దాం. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు కాళ్ళ మీద గట్టిగా బండ వేసేసి రెండు మోకాళ్ళు గడ్డని కాంచి అక్కడ నార్మల్ పెట్టి 60 కౌంట్ చేసేదాకా అలా ఉండిపోవాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడే గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉండి ఫ్రీగా వదిలేయండి. ఎక్కడ బంధించకండి, బలవంతంగా బంధించకండి, ఫ్రీగా వదిలేయండి. కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు కాళ్ళ మీద గట్టిగా బండ వేసేసాయండి. పొట్టలో గాలంతా బయటకు వదిలేస్తూ రెండు మోకాళ్ళను ఒకేసారి గడ్డని కాంచి నార్మల్ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57
58, 59, 60 రోలింగ్, ముందుకి వెనక్కి రోలింగ్. వేసి కూర్చోవడం, మెడ మీద పైకి లాగడం. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ కి రైట్ కి మోకాళ్ళు విడిపోకుండా కంప్లీట్ సైడ్కి తిరగాలి, మోకాళ్ళు విడిపోకూడదు. దీనివల్ల కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయిపోతాయి, ఫిల్టరింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి. అంత ఉపయోగం ఉంది దీనివల్ల, గమనించండి. చాలు. నెక్స్ట్ మనం సర్వ రోగ నివారణి సర్వంగాసనాన్ని చేసేద్దాం. ఎలా ఉంటుంది సర్వంగాసనం? టోటల్ బాడీని ఒక ఊపేసి పైకి లేపి మెడ మీద కరెంటు పోల్లా నిల్చోబెట్టాలి. కరెంటు పోల్ ఎంత స్ట్రైట్ గా ఉంటుందో మన బాడీ అంత స్ట్రైట్ గా మెడ మీద నిలబెట్టాలి. రెండు చేతులతో నడుము మీద సపోర్ట్ తీసుకొని నడుమును పైకి లేపుతూ ఉంటే బాడీ అంతా స్ట్రైట్ అవుతుంది, లేదంటే వంకలు వంకలుగా ఉంటుంది. సో సేమ్ పర్ఫెక్ట్ గా ఇక్కడ నార్మల్ వెయిటింగ్. గమనించాడు ఏం జరుగుతుందో చూడండి. ఎక్కువసేపు ఉంచాడు. కాళ్ళు ఉంచకుండా తల లేకుండా స్లోగా నార్మల్. కాళ్ళు ఉంచకూడదు, తల లేకుండా. నెక్స్ట్ మనం హలాసనం చేద్దాం. హలము అంటే నాగాలి. మన బాడీని నాగల్లాగా తీసుకోవడం. రెండు చేతులు ముందుకు చాపి రెండు చేతుల్ని నేల కాన్సెస్ అర చేతుల్ని, రెండు కాళ్ళు గాలి పిలుస్తూ ఒకేసారి పైకి లేపి గాలి వదిలేస్తూ తల వెనక్కి తీసుకెళ్లి నేల కాన్చేయాలి. మోకాళ్ళు వంచకూడదు. పర్ఫెక్ట్ గా సేమ్. ఇక్కడ నార్మల్ పెట్టి కాలు స్ట్రైట్. మళ్ళీ కాలు స్ట్రైట్ చేసి మోకాళ్ళు ఉంచకుండా తల లేకుండా స్లోగా నడవచ్చు. నెక్స్ట్ మనం సేతు బంధాసన్. సేతు అంటే బ్రిడ్జ్. మన బాడీని బ్రిడ్జ్ లాగా తీసుకురావడమే. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి ఇలా నిలబెట్టండి. రెండు చేతులతో రెండు కాళ్ళు పట్టుకోండి. రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచండి. నడుమును పైకి లేపి ఛాతిని గడ్డం దాల్చాలి. మెడ నేలకానే ఉండాలి. పర్ఫెక్ట్ గా సేమ్ ఇలా పొట్ట లోపల లాక్కోండి. గమనించండి. ఇంకా పైకి, ఇంకా పైకి. ఇక్కడ మీరు గమనించినట్లయితే టైస్ లో పెయిన్ వస్తుంది, వెన్నుపూసలో పెయిన్ అనిపిస్తుంది. దాన్ని గమనించండి. ఎంత ఆయాసం వచ్చేస్తుందో చూడండి. ఉంచండి ఎక్కువసేపు, భరించండి. నెక్స్ట్ మనం చక్రాసనం చేసేద్దాం. మన బాడీని రౌండ్ గా చక్రం లాగా తీసుకొచ్చాం. రెండు కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి నిలబెట్టండి. రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచండి. రెండు అరచేతుల్ని చెవులకు ఇరువైపులా నేల కాంచండి. గాలి పీలుస్తూ చేతుల మీద కాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని బాడీని అంతా పైకి లేపి రౌండ్ గా తెచ్చేయడమే. సేమ్ ఇలా అంతే. ఇక్కడ నార్మల్ అయితే రెండు కాళ్ళని రెండు చేతుల దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు ఉంచాలి. ఇక్కడ భరించండి. ఏం జరుగుతుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. రిలాక్స్. నెక్స్ట్ బార్లో పడుకుందాం. భుజంగాసనాలు చేసేద్దాం.
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, బోర్ల పడుకోండి. ఇలా బోర్ల పడుకొని వెనకాల 2 కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదేయండి. 2 అరచేతుల్ని ఛాతికి ఇరువైపులా నేల కాంచండి, గడ్డం నేల కాంచేయండి. ఈ అరచేతుల్ని ఇలానే కిందికి తీసుకెళ్ళండి బొడ్డు దాకా. ఇంకా కిందికి వెళ్ళినా పర్లేదు, అరచేతులు నేల కానీ ఉండాలి. ఇప్పుడు మనం గాలి పీలుస్తూ జస్ట్ హెడప్, కొంచెం గడ్డం పైకి లేస్తుంది అంతే. ఛాతి ఎలా ఉందో అలానే ఉండాలి, జస్ట్ హెడప్ సేమ్ అంతే. ఇక్కడ నార్మల్ అయితే కళ్ళు మూసుకొని గమనించినట్లయితే తల్ల విపరీతమైన వణుకుడు వచ్చేస్తుంది. ఈ తల్ల వచ్చే వణుకుడు వల్ల మైండ్ యాక్టివేట్ అయిపోతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. తల పైకి లేపే కొద్దీ వణుకుడు కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఎంత వణుకుడు వస్తే అంత మంచిదని భావిస్తూ చేయండి. గమనించండి, ఉంచండి ఎక్కువసేపు. రిలాక్స్, తల సైడ్ కాల్ చేయడం, చేతులు చాపడం. నెక్స్ట్ మనం సర్పాసనం చేద్దాం. సర్పము అంటే నాగపాము. నాగపాము పడగలేపినట్టుగా మనం కూడా పడగలేపేసి అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచుతాం. 2 చేతుల్ని నడు మీద బంధం వేసేయండి, చేతులు స్ట్రైట్ గా చేయండి. గాలి పిలుస్తూ చేతులు ఛాతీ తల పైకి లేపాలి. ఎంత పైకి లేపాలి? బొడ్డు నేలకు ఆనకూడదు. అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి. కాళ్ళు నేలకు ఆనే ఉండాలి, కాళ్ళు పైకి లేపకూడదు. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్, తల సైడ్కి వచ్చేయండి, చేతులు చాపండి. రిలాక్స్. నెక్స్ట్ మనం శలభాసనం చేద్దాం. శలభము అంటే మిడత. మన బాడీని మిడతలా తీసుకురావడమే. 2 చేతులు పిడికిలు బిగించి 2 పిడికిలని టైస్ కింద ఉంచండి. 2 కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదేయండి, గడ్డం నేల కాంచేయండి. 2 కాళ్ళు కలిపి ఒకేసారి మోకాళ్ళు వంచకుండా బాగా పైకి లేపాలి. ఆకాశంలోకి వెళ్ళిపోవాలి 2 కాళ్ళు. అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచాలి, మోకాళ్ళు ఉంచొద్దు. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం ధనురాసనం చేద్దాం. మన బాడీని ధనస్సు లాగా తీసుకురావడమే. 2 కాళ్ళు వెనక్కి ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 కాళ్ళు పట్టుకోండి. 2 కాళ్ళ మధ్య వీలైనంత దూరం ఉంచండి. చేతులతో కాళ్ళని, కాళ్ళతో చేతుల్ని పైకి లాగి బాడీని అంతా యూ షేప్ తీసుకొచ్చి పొట్టొక్కటే నేల కాని ఉండాలి. అక్కడ 30 కౌంట్ చేసేదాకా ఉంచుదాం. బాగా రాగాలి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. rolling. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ కి రైట్, కంప్లీట్ సైడింగ్ తిరగాలి. బాగా తిరగాలి. రిలాక్స్ ఇన్ మకరాసన్. గడ్డెక్కిన చేతులు 1 by 1 లెగ్ ని ఫోల్డ్ చేయండి.
2 legs at a time. రిలాక్స్. లేచి కూర్చున్నాం. కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు చేసేస్తే ఈ చక్కగా మనం ప్రాణాయామంలో వెళ్ళిపోవచ్చు. 2 కాళ్ళు ముందుకు చాపేయండి. 2 చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. తల వెనక్కి వాల్చి కాళ్ళు ఊపుతూ హాయిగా రిలాక్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం పశ్చిమోత్తాసనం చేద్దాం. 2 కాళ్ళు టచ్ చేసి ఇలా పాదాలు పైకి లేపండి. గాలి పీలిస్తూ 2 చేతులు పైకి లేపండి. గాలి వదిలేస్తూ 2 చేతులతో 2 కాళ్ళు పాదాలు పట్టుకొని మోకాళ్ళు వంచకుండా, ఎట్టి పరిస్థితిలో మోకాళ్ళు వంచకూడదు. ఇక్కడ కొద్దిసేపు ఉన్నట్లయితే బాడీ అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లోనే పెయిన్, కొద్దిసేపు వెయిట్ చేస్తే పెయిన్ తగ్గిపోతుంది. మొత్తం అరచేతులతో మొత్తం అరికాలు పట్టుకోండి. ఇంకొంచెం బాడీ ముందుకు వంగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. కొద్దిసేపు వెయిట్ చేయండి. సైడ్ నుంచి కాలు మడాల దగ్గర పట్టుకోండి. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 2 మోచేతులు నేల కాంచడం, తల మోకాలు కాంచడం, అంతే. రిలాక్స్. గాలి పీలిస్తూ 2 చేతులు పైకి లేపి సైడ్ నుంచి కిందికి తీసేసాం. నెక్స్ట్ మనం పూర్వోత్తరాసనం చేద్దాం. ఈ పూర్వోత్తరాసనం ఎలా ఉంటుంది? 2 కాళ్ళు టచ్ చేసి ఇలా పాదాలు ముందుకు సాగదే, 2 చేతుల వెనకాల సపోర్ట్ తీసుకోండి. నడుమును పైకి లేపి మోకాళ్ళు వంచకుండా అరికాళ్ళంతా నేల కాంచేయండి. తల వెనక్కి వాల్చేయండి. మీ బాడీ ఒక నిచ్చెన, గోడకేసి నిచ్చెన లాగా ఉండాలి. స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. సేమ్. ఇంకా నడుము పైకి లేపండి. ఇంకా పైకి, ఇంకా పైకి. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. నార్మల్ అయితే ఎక్కువసేపు ఉంచండి. భరించి ఉండాలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. భరించాలి, భరించాలి, భరించాలి. మోకాళ్ళు ఉంచకూడదు ఎట్టి పరిస్థితిలో. చాలా. నెక్స్ట్ బకాసనం చేద్దాం. బకము అంటే కొంగ. మన బాడీని కొంగ ఎలా 2 కాళ్ళ మీద నిల్చుంటుందో అలా మనం 2 చేతుల మీద నిల్చోవాలి. లేచి నిల్చొని 2 అరచేతులు నేల కాంచి 2 మోకాళ్ళని 2 మోచేతుల మీద సపోర్ట్ తీసుకొని 2 కాళ్ళు పైకి లేపేసి చేతుల మీద నిల్చోవడమే, అంతే. అలా ఉండిపోవడమే. ట్రై చేయండి, ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మయూరాసనం. వచ్చిన వాళ్ళు మయూరాసనం చేయండి. రాని వాళ్ళు ఏకపాద పౌర్ముక్తాసన్. మయూరాసనాన్ని కానీ మీరు చేసినట్లయితే రాళ్ళు తిన్న అరిగిపోతాయి. జీర్ణ వ్యవస్థ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఎలా ఉంటుంది? ఇలా 4 కాళ్ళ మీదకి వచ్చేసాం మనం. 4 కాళ్ళు వచ్చేసాయి మనకు కూడా. నెక్స్ట్ మోచేతులు 2 టచ్ చేసి బొడ్డులో గుచ్చేయడం, బాడీ స్ట్రైట్ చేసి 2 కాళ్ళు స్ట్రైట్ గా పైకి లేపేయడమే, అంతే. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ఉండడమే. నెమలి పించి విప్పి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా రావాలి. గమనించండి. ఎక్కువసేపు ఉంచండి. ఇది రాని వాళ్ళు ఏకపాద పవనముక్తాసన్. కుడికాలు ముందుకి, ఎడంకాలు వెనక్కి, తలని కుడి మోకాళ్ళ ముందు నేల కాంచి 2 చేతులు నడుము మీద సపోర్ట్ తీసుకొని బ్యాలెన్స్ చేయండి, పడిపోకుండా. కాళ్ళు మార్చేయండి. ఎడంకాలు ముందుకి, కుడికాలు వెనక్కి. కాళ్ళు మార్చేసేయండి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ ఫైనల్ గా శీర్షాసనం చేద్దాం. చిట్ట చివరాసనం. శీర్షాసనం రాని వాళ్ళు అర్ధ శీర్షాసనం.
ముందు అర్ధ శీర్షాసనం ఎలా ఉంటుందో నేను చూపెడతాను చూడండి. 2 కాళ్ళ మధ్య 6 అడుగుల దూరం. చూడండి, మ్యాట్ ఆ చివర ఒక కాలు, ఈ చివర ఒక కాలు. మోకాళ్ళు ఉంచకూడదు. 2 చేతుల్ని 2 కాళ్ళ మధ్యలో ఇలా నేల కాంచి, తలను కూడా నేల కాంచాలి. 2 కాళ్ళు 2 చేతులు తల ఒకే లైన్లోకి రావాలి. మోకాళ్ళు ఉంచకూడదు. ఇది చాలా ఇబ్బంది, చాలా కష్టంగా ఉంటుంది. అలానే శీర్షాసనం నేర్చుకుంటే దాన్ని చెయ్యం, ఎందుకంటే అది కష్టం. శీర్షాసనం వస్తే చాలా ఈజీ. శీర్షాసనం 2 చేతులు ఫింగర్స్ లాక్ చేయడం, తల నేల కాంచండి, బాడీని పైకి లేపి 2 కాళ్ళు పైకి లేపేసి తల మీద ఉండడమే. శీర్షాసనంలో నమస్కారం. ఇదే శీర్షాసనంలో పద్మాసనం కూడా వేస్తాం. అయిపోయిన వాళ్ళు రిలాక్స్ అయిన చితిలాసన్, శిశు విశ్రమాసన్. బోర్లో పడుకొని రిలాక్స్ తీసుకోండి. శిశు విశ్రమాసన్. ఒకసారి లేచి కూర్చున్నాం. నెక్స్ట్ మనం ప్రాణాయామాలకి ఎంటర్ అయిపోదాం. మొదటగా భస్త్రిగా ప్రాణాయామాలు చేద్దాం. నాలుకను పైన అంగిటికి టచ్ చేసి ఉంచండి. నోటికి తాళం వేసేసేయండి. ముక్కులతోనే గాలి పీల్చాలి, ముక్కులతో గాలి వదిలేయాలి. ఫోర్స్గా పీల్చాలి, ఫోర్స్గా వదిలేయాలి. ఎక్కువసేపు పీల్చాలి, ఎక్కువసేపు వదిలేయాలి. చేతులు పైకి లేపుతూ గాలి పీల్చడం, చేతులు కింద తీస్తూ గాలి వదిలేయడం. సహజ భస్త్రిక ఎంత ఫోర్స్గా చేస్తారో అంత బెనిఫిట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయండి. పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. సేమ్ ఇలా. స్లో. నెక్స్ట్ అబ్నార్మల్ కపాలభాతి. 2 చేతులు మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకోండి. లైట్ గా బాడీని వెనక్కి వాల్సి చేయండి. ఇలా తల పైకి లేపుతూ గాలి పెంచడం, తల కింద తీస్తూ గాలి వదిలేయడం. బాగా ఫోర్స్ గా. స్లో.
నెక్స్ట్ సూర్యనాడి ప్రాణాయామం. వెడముక్కు మూసుకొని కుడిముక్కుతో పెంచడం, కుడిముక్కుతో వదిలేయడం. బాగా ఫోర్స్ గా పెంచండి, ఫోర్స్ గా వదిలేయండి. ఎంత ఫోర్స్ గా చేస్తారో అంత బెనిఫిట్. సేమ్. స్లో. నెక్స్ట్ చంద్రనాడి ప్రాణాయామం. దీనిపై ఆపోజిట్. కుడిముక్కు మూసుకొని వెడముక్కుతో పీల్చడం, వెడముక్కుతో వదిలేయడం. బాగా ఫోర్స్ గా. స్లో. నెక్స్ట్ సుషుమ్నా నాడి ప్రాణాయామం. ఈ రెండు కలిపి చేయడమే. రైట్ విత్ ఇన్, లెఫ్ట్ వితౌట్, లెఫ్ట్ విత్ ఇన్, రైట్ వితౌట్. ముక్కులు మారుస్తూ పర్ఫెక్ట్ గా ఫోర్స్ గా, బాగా ఫోర్స్ గా చేయండి. సేమ్. స్లో. రిలాక్స్. ముక్కులు క్లీన్ చేసుకోండి, కళ్ళు తుడుచుకోండి. అలా కళ్ళు మూసుకొని గమనించండి ఏం జరిగిందో చూడండి. ముక్కు రంధ్రాలు అంతా ఫ్రీ అయిపోయాయి, శ్వాసలు ఫ్రీగా ఆడుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో అబ్జర్వ్ చేయండి, గమనించండి దాన్ని. నెక్స్ట్ మనం ఈరోజు బ్రాహ్మరి ప్రాణాయామం చేస్తాం. బ్రాహ్మరి ప్రాణాయామం ఎలా ఉంటుంది ఒకసారి నేను చేసి చూపెడతాను. పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ చేసే సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ ని మీకు మీరే పరిశీలించుకోవాలి. రెండు బొటన వేలతో రెండు చెవురంధ్రాలు మూసేస్తాం, మధ్యలో రెండు వేలతో కళ్ళ మీద ఉంచేసేయండి, కళ్ళు మూసేయండి. చూపుడు వేలు ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి. చిటికిన వేలని ముక్కు కింద పై పెదాల మీద ఆంచి గాలి బాగా పీల్చి గొంతులో సౌండ్ చేస్తూ ముక్కుతో స్లోగా వదిలేస్తూ పెద్ద సౌండ్ చేయాలి. మీ మైండ్ లోపల వైబ్రేషన్స్ రావాలి ఇలాగా. అలా 11 సార్లు చేసి తర్వాత ఒక 3 సార్లు తల పైకి కిందికి అంటూ చేయాలి. సేమ్ ఇలా. పదకొండు ప్లస్ 3 మొత్తం 14 సార్లు అయ్యే వరకు ఎవ్వరు ఆపదు. ఎంత వీలైతే అంత లాంగ్ చేయడానికి ప్రయత్నించండి. సేమ్ పర్ఫెక్ట్ గా సేమ్.
అలా కళ్ళ మూసుకొని గమనించాడు. ఏం జరిగిందో చూడండి. అబ్జర్వ్ చేయండి. మైండ్ లోపల మెదడులో విపరీతమైన వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ వల్ల మనకు లోపల మెదడు లోపల ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, రక్తం గడ్డగట్టున్నా అవన్నీ కరిగిపోతాయి, నార్మల్కి వచ్చేస్తా. అవన్నీ గమనించండి. ఏదో తెలియని ప్రశాంతం అనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం. కుడిముక్కుతో నిదానంగా గాలి ఎక్కువసేపు పీల్చడం, ఎడముక్కుతో నిదానంగా గాలిని ఎక్కువసేపు వదిలేయడం, మళ్ళీ వదిలేసిన ముక్కుతో ఎక్కువసేపు పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో ఎక్కువసేపు వదిలేయడం, మళ్ళీ వదిలేసిన ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం. అలా కంటిన్యూ చేద్దాం. నిటారుగా కూర్చోండి. ఉంగరం వేలు బొటన వేలు ఇలా ముక్కులు మార్చండి. మధ్యలో 2 వేలు ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి. చేతులు సైడ్ కూర్చోండి. చేయి నొప్పి అనిపిస్తే చేయి మార్చుకోండి, పర్వాలేదు, కానీ ఎక్కడ ఆపద్దు, ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని గమనిస్తూ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తూ చేస్తున్నట్లయితే గాలి పీల్చేటప్పుడు ఏదో తెలియని శక్తి మీలోకి వెళ్తూ ఉంటుంది. గాలి బయటకు వదిలేటప్పుడు మీ బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ చేయండి. ఈ ప్రాణాయామం వల్ల
మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది. అంత ఉపయోగం ఉంది ప్రాణాయామం వల్ల. అంత ఉపయోగం ఉంది కాబట్టే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత ఇబ్బందినైనా భరించి చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. మనం ఇన్ని ఆసనాలు ఇన్ని ప్రాణాయామాలు చేసి డైట్ మెయింటైన్ చేయకపోతే మనం చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి డైట్ విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ అవుతారండి. ఏం డైట్ తీసుకున్నాం? మార్నింగ్ ఒక పిడికెడు మొలకలు తినండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారం. ఆ మొలకల్లో మీరు ఎప్పుడైతే మొలకలు తీసుకుంటారో ఆ మొలకల్లో మీ బాడీకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. అవి అని ఒక క్యారెట్ బాగా నవలిమింగేసేయండి. క్యారెట్ దొరకకపోతే తినగలిగే వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు ఏ ఒకటి తినేయండి. 4-5 ఖర్జూర పళ్ళు తినండి. ఒక గ్లాస్ పాలు తాగాయి అంతే. టిఫిన్ అయిపోయింది, ఇంక వేరే టిఫిన్ అక్కర్లేదు. అలానే లంచ్ ఎలా చేస్తాం? 2-3 పుల్కా కానీ, రోటీ కానీ, చపాతీ కానీ మైదా పిండి కలవకుండా తీసుకోండి. దానిలోకి ఎక్కువ ఆకుకూరలు, పప్పుకూరలు వేసుకొని తినేసాయి అంతే, లంచ్ అయిపోయింది. డిన్నర్ ఎలా చేస్తాం? ఓన్లీ ఫ్రూట్స్, 2-3 రకాల ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది. ఈ డైట్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా హెల్తీ అయిపోతారు, త్వరగా లావు తగ్గిపోతారు, హెల్తీ అయిపోతారు. ఒకవేళ ఈ డైట్ మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారు అని అనుకుంటే కనీసం ఇప్పుడు తినే ఫుడ్లో 50% ఫుడ్ తగ్గించేసేయండి. మారు పెట్టించుకోకండి. ఇది మినిమం మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఈ డైట్ తో పాటు మన బాడీకి వాటర్ని కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. వాటర్ని ఎలా ఇస్తాం? రోజుకి మినిమం 4 లీటర్ వాటర్ తీసుకోండి. మ్యాక్సిమం మీ ఓపికే, మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంత తీసుకోండి. అది కూడా ఎలా తీసుకోవాలి? భోజనానికి ముందు గంట సేపు, భోజనం తర్వాత గంట సేపు, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. భోజనం అంతా అయిపోయిన తర్వాత 1 గ్లాసు నీళ్లు తాగాలి, గొంతు క్లీన్ అవడం కోసం. టోటల్గా 4 నుంచి 7 లీటర్ల దాకా వాటర్ తాగండి. ఒకేసారి 1 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తాగకండి, ఎక్కువ సార్లుగా తాగండి. అలానే మన బాడీకి అవసరం లేని పదార్థాలు బాడీకి ఇవ్వకండి. ఏంటి అవసరం లేని పదార్థాలు అంటే పొగ తాగడం, మందు తాగడం, పాన్పరాగ్ గుట్కాలు వేసుకోవడం, మత్తు పదార్థాలు సేవించడం, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ తాగడం. ఇవి మన బాడీకి అక్కర్లేదు. వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాటి ప్లేస్లో న్యాచురల్ డ్రింక్స్ తీసుకోండి. కొబ్బరి బొండాలు కానివ్వండి, పల్చటి మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, హార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోండి. గురుజీ ఇప్పుడు చేతి ఎలా అనొచ్చా? ఏమంటారు? చేతులు ఇరిగి లేదా చేతులు ఎలా అలా ప్రెస్ చేయొచ్చా? కదిలీకండి. అది కట్లిప్పే వరకు డాక్టర్ చెప్పిన వినండి. రెండోది ఏమంటే ప్రాణాలు చేయొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రాణాయామాలన్నీ చేసుకోండి. అలానే టైం చాలా విలువైంది, ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లైఫ్లో 1 సెకండ్ జరిగిపోయినా అది ఇంకా తిరిగి రా. అయిపోయిన టైం అయిపోయిందే. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. ఎలా సద్వినియోగం చేసుకున్నాం? ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోండి, సద్గురుల యొక్క జీవిత చరిత్రలో చదవండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఆచరించిన దాన్ని మనం పాటించాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరించి, అనుభవించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం. అనుభవించి తెలుసుకున్నదే జ్ఞానం. మీరు కళ్ళతో చూసింది, విన్నది, చదివింది ఇవన్నీ కూడా విజ్ఞానమే. విజ్ఞానాన్ని జ్ఞానం కిందకు మార్చుకోవాలి అంటే
దాన్ని మీ బాడీకి అప్లై చేసుకొని నువ్వు అనుభవించి స్వతహాగా తెలుసుకోవాలి. అది జ్ఞానం. నీ స్వతహాగా ఏది తెలుసుకుంటావో అదే జ్ఞానం. జ్ఞానేంద్రియాలతో తెలుసుకున్నది కాదు, మనసుతో తెలుసుకున్నదే జ్ఞానం. రిలాక్స్. చాలు. నెక్స్ట్ కొద్దిసేపు మెడిటేషన్ చేసి క్లాస్కి వచ్చేస్తుందాం. అందరూ కంఫర్ట్ పొజిషన్లో కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. పెయిన్ లేని విధంగా కూర్చోండి. మీ ఇష్టం. ఎలా కూర్చుంటారో అనేది మీ ఇష్టం. ఎక్కడ పెయిన్ ఉండకూడదు. వెన్నుపూస నిటారుగా ఉంచండి. చేతులు ఏదో ఒక ముద్ర ఉంచాడు. జెంట్లీగా ఐస్ని క్లోజ్ చేసి తల కొంచెం ఇలా కిందికి ఉంచి కనుగుడ్లు పైకి లేపి మీ నడినెత్తిని చూడండి. తల కొంచెం ఇలా కిందికి దించడం, కనుగుడ్లు పై కళ్ళు మూసుకొని కనుగుడ్లు పైకి లేపి మీ నడినెత్తిని చూస్తూ మీ రెండు కనుబొమ్మల మధ్యలో గమనిస్తూ ఉండండి. లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. బాగా గమనించాడు. కనుగుడ్లు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, భరించాడు. కనుగుడ్లు పైకి లేపి మీ నడినెత్తిని చూస్తూ మీ రెండు కనుబొమ్మల మధ్యలో గమనించినట్లయితే అక్కడ మీకు చూడండి ఏదో సన్నని కిరణాలు కింది నుంచి పైకి లేచి సైడ్ నుంచి పడిపోతున్నట్టుగా దర్శనం అవుతుంది. దాన్ని గమనించండి. వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. కింది నుంచి ఇలా పైకి లేస్తాయి, సైడ్ నుంచి ఇలా కింద పడిపోతుంది. వాటర్ ఫౌంటైన్ లాగా ఏదో సన్నని కిరణాలు ఎగిసిపడుతూ ఉంటాయి. దాన్ని గమనించండి. మీకు స్పష్టంగా దర్శనం అవుతుంది మీరు గమనించినట్లయితే. ఏ శక్తి చాలనం మీ బాడీలో వెన్నుపూస యొక్క చిట్ట చివరి ఎముకలో మలద్వారానికి 1-2 ఇంచుల పైన త్రికోణాకారంలో ఉన్న ఎముకలో విశ్వాన్ని నడిపించే కుండలిని శక్తి దాగి ఉంది. అది నిద్రావస్థలో ఉంది. దాన్ని మనం నిద్రలేపి సహస్రారానికి చేర్చడమే మన పని. ఇప్పుడు జరుగుతున్నది అదే. గమనించండి. ఆ శక్తి కింద ఉన్న శక్తి పైకి లేసి సహస్రారాలు చేరి మళ్ళీ కింద పడిపోతూ ఉంది. ఇలా ఇంక తిరుగుతూనే ఉంటుంది. ఇదే శక్తి చాలన. దాన్ని అలా చూస్తూ సహస్రారానికి చేరుతూ ఉన్నప్పుడు మీకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఏదో సాధించేసినంత ఆనందం. ఇది గమనించండి. ఆనందంలో మమేకమైపోండి. ఆనందంలో ఏకమైపోండి. ఒక్క క్షణాన్ని కూడా టైం వేస్ట్ చేసుకోకండి. తనివి తీరా ఆనందించండి. వెన్నుపూసు లోపల ఏదో పాకుతున్నట్టుగా కూడా మీకు అనుభవంలోకి వస్తుంది. గమనించుకోండి. మీరు అంత బాగా గమనిస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. ఆ శక్తి కింద నుంచి పైకి లేస్తున్నప్పుడు వెన్నుపూసలో ఏదో పాకుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. దురదగా ఉంటుంది. గమనించండి అన్ని. మీ మనసుని కంప్లీట్ గా మీ బాడీ లోపల లగ్నం చేసేయాలి. ప్రతి అణువుని గమనిస్తూనే ఉండాలి. అలా దర్శిస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కటి అనుభూతి చూడండి. ఎంత ఆనందంగా ఉందో గమనించండి. ఈ ఆనందంలో మమేకమైపోండి. ఈ ఆనందంలో ఏకమైపోండి. ఆనందానికి అర్థం మీరు అయిపోవాలి. ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే అదిగో పలానోళ్ళు చూస్తే తెలుస్తుంది ఆనందం ఎక్కడ ఉంది అని చెప్పుకునే స్థితికి మనం రావాలి. తనివి తీరా ఆనందించండి. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోకండి. ఆనందంగా జీవించడం మన జీవిత పరమార్థం. మనం పుట్టింది ఎందుకు అంటే ఆనందంగా జీవించడం కోసం. అందుకే కానీ ఒకరిని మోసం చేయడానికో సంపాదించడానికో కాదు. నువ్వు ఆనందంగా జీవిస్తూ 10 మందిని ఆనందంగా ఉంచడం కోసం మనం పుట్టింది. దాన్ని సాధించండి. దేనికోసమైతే మనం పుట్టామో దాన్ని సాధించడమే మన జీవిత లక్ష్యం అవ్వాలి. దేనికోసం పుట్టాము అంటే
అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మీకు తెలియకుండానే మీరు ఏదో ఒక విషయంలో చాలా నిష్ణాతులు. మీరు ఆ పని మీరు తప్ప ఇంకెవరు చేయలేరు. అలాంటిది ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని ఐడెంటిఫై చేయడమే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ఆ మీ ఉన్న స్కిల్ని 10 మందికి పంచడమే మీ జీవిత లక్ష్యం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. అది వంట కావచ్చు, లేదా నడక కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆ స్కిల్ ఏదో ఐడెంటిఫై చేసి దాన్ని మీరు 10 మందికి పంచండి, ఏమీ ఆశించకుండా. అదే మీ జీవిత లక్ష్యం. దాన్ని తీసుకురాగలిగితే మీ జీవితం ధన్యం. ఆ స్కిల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలగడంలోనే ఉండాలి. అది దైవాంశ సంభూతం. మీకు తెలియకుండానే ఇది మీకు తెలుసుకోగలిగితే అది మీకు అర్థమైపోతుంది. ఆ వైపు మీ మనసును కేంద్రీకరిస్తే తెలుస్తుంది. లేదంటే ఏమీ తెలియదు. ఏదో పుడతాం, పెరుగుతాం, పోతాం. ఎటువంటి గుర్తింపు లేని జీవితం అయిపోతుంది. గుర్తింపు లేని జీవితం వ్యర్థం. మీరున్నా మీరు లేకపోయినా మీ పేరు 10 మంది 10 కాలాలు చెప్పుకునే స్థితికి మనం రావాలి. అదే మన జీవితాన్ని ధన్యం అవడం అంటే. చిరంజీవులుగా జీవించడం అంటే అదే. అంతేకాని చిరంజీవులుగా జీవించడం అంటే ఈ శరీరంతో ఎక్కువ కాలం బ్రతకడం అని కాదు. మీరున్న ఈ శరీరం ఉన్నా లేకపోయినా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. అలా జీవించండి. దానికి డబ్బులు అక్కర్లేదు, సింగిల్ పైసా అక్కర్లేదు. మీరు చేసే పనులే మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెడతాయి. కాబట్టి నలుగురికి గుర్తుండే పనులు చేయండి. నలుగురు లైఫ్స్ బాగుపరచగలిగితే చాలు. మీరు నలుగురు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇంత ఆనందాన్ని ఇచ్చే ధ్యానాన్ని ప్రతిరోజు ఇంటి దగ్గర మినిమం 1 గంట సేపు సాధన చేయండి. ఎన్ని ఆలోచనలు వచ్చినా పర్లేదు, ఎంత విసుగు వచ్చినా పర్లేదు, 1 గంట సేపు కళ్ళు మూసుకుని కూర్చోవడం అలవాటు చేసేసుకోవాలి. హ్యాబిట్ అయిపోవాలి. అది టైం ఒక 5 సెకండ్ల టైం దొరికినా అలా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాని ఏంటి లైఫ్ బోర్ కొడుతుంది అనుకుంటే లైఫ్ మొత్తం బోరే. లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎలాంటి స్థితినైనా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సారీ, 2 చేతులు రఫ్ చేయండి. అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి. అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నమస్కార ముద్ర. ఓం సహనా భవతు. ఓం సహనా భవతు. సహనౌ భునక్తు. సహనౌ గుణత్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ. ఓం అసతో మా సర్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తం సన్మంగళాన్ని భవంతు. సమస్తం సన్మంగళాని భవంతు. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ.
ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, సమస్త ప్రకృతి దేవో భవ, సమస్త ప్రకృతి దేవో భవ. ఓం త్రయంబకం యజామహే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకిమివ బంధనాత్ పూర్వారికమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. మృత్యోర్మోక్షయమామృత. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. స్వస్తి. అండి, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.